ఈ రోజు ఫోటో సేల్ కలెక్షన్ జరగబోతోంది తెలుసా? అయితే పద సరదాగా వెళ్ళి చూసొద్దాం. మిస్ నగమురా, ఇక్కడికి పుస్తకాలు కొనడానికి ఎవరొచ్చినా సరే పుస్తకాలు చూపించకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు పుస్తకాలు చూడడానికి వీల్లేదు. ఇది మీ బాధ్యత. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. లేటెస్ట్ పుస్తకాలని మేము ఇక్కడ పెట్టాం. ఎందుకంటే ఈ పుస్తకాలన్నిటిని మేము రిటర్న్ ఇవ్వాలి. అందుకే నేను లిస్ట్ రెడీ ఓ చేయాలి. మీరు మాకు అర్థంగా ఉన్నారు. భయపడ్డావు మిస్ నగమురా. నాకు తెలుసు ఏ పని అప్పచెప్పినా ఇట్టే సాధించుకొచ్చేస్తారని. అదనుకొచ్చేశారు. నేను ఏదైనా సాధిస్తాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. పుస్తకాలు కొనకుండా చోద్యం చూసే వాళ్ళకి ఇక్కడ ప్రవేశం లేదు. చాలా మంది బుక్ స్టోర్ కి రారు, సినిమా చూసినట్టు బుక్స్ ని చూడడం, కొనకుండా వెళ్ళిపోవడం. మీరు చెప్పేది అక్షరాల నిజం, అందులో అబద్ధమే లేదు. సరే ఒక నిమిషం ఉండండి, నేను కాసేపు అలా సరదాగా తిరిగి వస్తాను. ఈ షాప్ ని సరదాగా తిరిగి అర్థమైందా? ఒక చిన్న పొరపాటు జరిగినా సరే మనకి బోనస్ రాకుండా పోతుంది. నేను చెప్పింది నీకు బాగా అర్థమైంది కదా? మాట్లాడవేంటి? అర్థమైంది. వాళ్ళు ఇన్స్పెక్షన్ కి వచ్చేసినట్టున్నారు. త్వరగా అబ్బాయిని బయటికి పంపించేయి. ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్ చేయించాను. ఈ రోజు నీకేం పని ఉంది? నాకెప్పుడు ఏ పని ఉండదు. ఓ నాకు తెలుసులే. నా దగ్గర చిన్న రిక్వెస్ట్ మేడం. అంటే నీకేదో పని ఉందన్నమాట. అవును కదా? ఉంది, నా ఫోటోగ్రాఫ్ కలెక్షన్ రెడీగా ఉంది. నేను దీన్ని ఇక్కడ అమ్మడానికి వచ్చాను. ఏది? కానీ ఇది నీ ఆల్బమ్ కదా, దీన్ని షాప్ లో పెట్టడం వీలు పడితే చేయించాను. ఇదే నా ఆటోగ్రాఫ్. దీని ఖరీదంతా తెలుసా? 8,000. మామూలుగా నేను ఖరీదు 10,000 రూపాయలు అనుకోండి. నాకు తెలిసి ఇన్స్పెక్షన్ కి వచ్చిన పెద్ద మనిషి ఇతనేనని అనుకుంటున్నాను. నగమూర, వెంటనే ఆ అబ్బాయిని బయటికి పంపించేయి, లేకపోతే మనకే ప్రమాదం. ఈ అబ్బాయిని బయటికి పంపించడానికి నేను సాయశక్తిగా ప్రయత్నిస్తున్నాను. మీరు ఈ విధంగా చేతులు ఎందుకు ఆడిస్తున్నారు? ఇదేమైనా కొత్త డాన్సా? అబ్బాయి అలాంటిదేమీ లేదు. ఇదిగో నేను 2 టాపిక్స్ ఇస్తాను. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. దీన్ని తీసుకొని నన్ను కాసేపు ఇక్కడే ఉండనివ్వండి. చాకో చిప్స్. నేను చాకో చిప్స్ తినొచ్చా? ఇది మీకోసమే. అలాగా, చాలా సంతోషం. నేను ఇప్పుడే తినేస్తాను. నువ్వు కూడా ఇలా అయిపోయావా? నిజంగానే ఇతను ఇన్స్పెక్షన్ కోసం వచ్చిన వ్యక్తే. నేను ఏదో ఒకటి చెయ్యాలి. నగమూర, నువ్వు వెంటనే వెళ్ళి ఆ పుస్తకాలని చదువుతావా ప్లీజ్? తప్పకుండా. నాకు తెలిసి ఆయనకి మిగతా షాపుల కంటే ఈ షాపే నచ్చినట్టుంది. మీకు నా స్వాగతం. అసలు నీ ఉద్దేశం ఏమిటి షించాన్? నేను నిన్ను ఎంతగానో బతిమాలుతున్నాను, కానీ నువ్వు మాత్రం నా మాట అసలు వినడం లేదు. అంటే నా గురించి ఏమనుకుంటున్నావు? నా కోపం రాదనా? ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. త్వరగా మీ ఇంటికి వెళ్ళిపో. చెప్పింది అర్థం అవ్వలేదా? వెళ్ళాం. నేనేదో సరదాగా చేశాను. మీరు ఇంతకు చేసిన డాన్స్ అది నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకు దయచేసి నేర్పిస్తారా ప్లీజ్? చెప్పండి. ఇలా చేస్తానని తెలిస్తే నేను షించాన్ జోలికి అసలు ఎప్పుడూ వెళ్ళను. ఎందుకలా చేస్తున్నాడు? ఒక మాట చెప్తాను, బాగా బుద్ధిగా విను. ఈ ఆటలన్నీ కట్టుపెట్టి మీ ఇంటికి వెళ్ళిపో. అర్థమైందా? నాకు ఆ డాన్స్ నేర్చుకోవాలనుంది, నేర్పించండి ప్లీజ్. మీ అందరి పట్టి పెడతావా లేదా? మీరు ఎందుకు అనవసరంగా ఇంతగా కోరుకుంటున్నారు? ఇప్పుడు నేను మిమ్మల్ని నవ్విస్తాను. కాచుకోండి. యాక్షన్. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నగమూర? నీ వల్ల మొత్తం పని ఖరాబ్ అయిపోయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎక్కడెక్కడ ఉండాలి? నగమూర, కామిక్ బుక్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి.
నా పని పూర్తయిపోతుంది. పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పలేదు. అక్కడెక్కడ ఉండాలి. నేను నిన్ను కొట్టేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు? నా పుస్తకాన్ని ఇచ్చేయ్. మీకు విషయం చెప్తాను మేడం. ఈ పుస్తకాన్ని మీరు ఇష్టపడి మీకు కావాలనుకుంటే ఈ పుస్తకాన్ని మీకు ₹1,00,000 డిస్కౌంట్ లో ఇస్తాను, తీసుకోండి. మమ్మల్ని క్షమించండి. ఈ అబ్బాయి వల్ల ఇదంతా జరిగింది. ఇది చాలా చిన్న తప్పే, అయినా మమ్మల్ని క్షమించండి. అరే ఇదంతా నాకేం చెప్తున్నారు? నేను పుస్తకం కొనడానికి వచ్చాను. ఈ గొడవంతా గమ్మత్తుగా అనిపించడంతో చూస్తున్నాను. అంటే మీరు ఇన్స్పెక్షన్ చేయడానికి రాలేదా? కూర్చొని కబుర్లు చెప్పడం సమాచారం అడిగితే చెప్పకుండా ఉండదు. నీకు ఇక బోనస్ ఉండదు. మీరేమి దిగులు పడకండి, పెద్దవారు ఎప్పుడు చెప్తూ ఉంటారు పుట్టిన తర్వాత ముఖం ఉంటుందని. గౌరవం కాదు షించాన్, దాని పేరు సుఖం. ఈ మధ్య అలా కూడా చెప్తున్నారట, మా నాన్న చెప్పారు.